అంటే 3 మైనస్ 3 ఇంటూ R2 అంటే ఇదేమవుతుంది 0 అయిపోతుంది. R3 అంటే -4 మైనస్ 3 ఇంటూ R2 అంటే -1 -4 దిస్ +3 అంటే ఇది నాకు -1 వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది R3 అంటే 2 మైనస్ 3 ఇంటూ R2 అంటే 0. దెర్ ఈజ్ నో చేంజ్. ఇక్కడ కూడా నో చేంజ్, 0 ఉంది కదా. ఓకే, ఇక్కడ ఏమవుతుంది R3 మైనస్ 3 ఇంటూ R1 ఇది నాకు 3 అవుతుందండి. 2 మైనస్ 3 3 డన్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? దయచేసి ప్రాబ్లమ్ని కేర్ఫుల్గా చూడండి. జస్ట్ ఐడెంటిటీకి కన్వర్ట్ చేస్తున్నాను. మేడం మీరు ఈ ఆపరేషన్ ఎందుకు చేయాలి, నేను ఇంకోటి చేస్తా అంటే మీరు అలా పర్ఫామ్ చేసి చూడండి, రిజల్ట్ ఏమొస్తుందో చూడండి. ఐ థింక్ సేమ్ వస్తుంది మీరు కరెక్ట్గా చేస్తే. చూడండి